నమస్తే జర్నలిస్ట్ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చర్ల మండలంలోని ముంపుకు గురైన గ్రామాలను సందర్శించిన ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్. పోలీసు శాఖ నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రజలకు ఆత్మవిశ్వాసం కల్పించిన అధికారులు. సీఎం కేసీఆర్ కృషి వల్ల ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులో చూస్తున్నామన్న మంత్రి మల్లారెడ్డి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కంప్లైంట్ చేసిన అడ్వకేట్ జేఏసీ నాయకులు. భారీ వర్షాలు కురుస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదం. బీజేపీ మాజీ మంత్రి విజయ రామారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ముంపుకు గురైన గ్రామాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ వినీత్, భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజులు సందర్శించారు. స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు శాఖ నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రజలకు ఆత్మవిశ్వాసం కల్పించారు. ఈ పర్యటనలో చర్ల సిఐ అశోక్ సిబ్బంది పాల్గొన్నారు. దగ్గర 2 lakhs వచ్చింది కదా, 2 lakh వచ్చింది. ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేస్తున్నారా వీళ్ళు? ఎంత కావాలంటే వస్తాయి. కరెంట్ ఉందా ఇప్పుడు? సాయంత్రం అందరూ వచ్చేసింది. ఆ ఊరికి పోయిన మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లు తీర్చిదిద్దామని ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులతో కలకలలాడుతూ నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా పిజ్జాదిగూడ ప్రభుత్వ పాఠశాలలో మేయర్ జక్క వెంకటరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ప్రైవేట్ స్కూల్ నాణ్యత కరువైందని, ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లతో విద్యార్థులకు మంచి విద్య అందిస్తున్నామని ఆయన అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి కేసీఆర్ కలను నిజం చేయాలన్నారు. ఉన్నత చదువులు చదువుకోవడానికి కూడా విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం లోన్లు మంజూరు చేస్తుందని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలను మన తెలుగువారు అనేక ఉన్నత స్థానాలను ఉన్నారని, వారంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారేనని ఆయన అన్నారు. ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలని అన్నారు. అందుకోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి తరగతి నుంచి 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం ఈ సంవత్సరం నుంచి ప్రారంభించారని, దీన్ని ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకోవాలన్నారు. పర్వతపురం స్కూల్లో కానీ పెద్ద ఎత్తున నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అది కూడా దాత మా మేయర్ జక్క వెంకటరెడ్డి గారు పెద్ద మనసుతోటి ఇక్కడ పేద పిల్లలకు అందరికీ కూడా నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం చేసినాం. దానికి మన ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ మన ఎమ్మెల్సీ ఉపాధ్యాయ సంఘ మన ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి అన్న, మా స్థానిక కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్కారం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన ఊరు మన బడి కింద పెద్ద ఎత్తున గవర్నమెంట్ స్కూల్ అన్నీ కూడా పెద్ద ఎత్తున మనం వాళ్ళ కిచెన్లు కానీ, కిచెన్ షెడ్లు కానీ, మన స్కూల్స్ కానీ, అదే మాదిరిగా ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం 7,200 కోట్ల రూపాయలతోటి మన సీఎం కేసీఆర్ గారు ఇవన్నీ కూడా మనం అంతా అభివృద్ధి చేసుకుంటాం. దానికి తోడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్లో సీట్ దొరకలేదు. మన గవర్నమెంట్ స్కూల్లో అన్నీ కూడా అడ్మిషన్స్ హౌస్ ఫుల్. అది చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ధీటుగా పెద్ద ఎత్తున మన గవర్నమెంట్ స్కూళ్ళు, మన ఉపాధ్యాయులు, మన హెడ్ మాస్టర్లు పెద్ద ఎత్తున మనసు పెట్టి వాళ్ళకు 10/10 చాలా పెద్ద ఎత్తున మంచి స్కోర్ తెస్తున్నారు. పిల్లలందరినీ కూడా ఆటలల్లో, పాటలల్లో, స్పోర్ట్స్లో ప్రతి దాంట్లో కూడా వాళ్ళని నంబర్ 1గా తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయ సంఘాలకు కూడా, ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ కూడా ఫుల్ అడ్మిషన్స్, నో అడ్మిషన్ కిందకి వచ్చినాయంటే ప్రైవేట్ స్కూళ్ళకు కూడా ధీటుగా మనమే బాగా నడిపిస్తున్నాం. ఉపాధ్యాయ ఇదంతా కూడా క్రెడిట్ అంతా కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఎందుకంటే దాని మీద దేశంలో ఎక్కడ లేని విధంగా 1000 గురుకుల పాఠశాలలు తెరిచిండు.
పై చదువులకు ఎవరికి పోయినా ఎంఎస్కి పోయినా ఇక్కడ పోయినా పేద విద్యార్థులకు 20 లక్షల రూపాయలు కూడా ఉచితంగా ఇస్తున్నారు. మనం చూస్తున్నాం గురుకుల పాఠశాలలో ప్రతి ఒక్కటి కూడా ఇంటర్మీడియట్ క్లాసెస్ కూడా అక్కడనే స్టార్ట్ చేస్తున్నాడు, అప్గ్రేడ్ చేస్తూ పోతున్నాడు. కొన్ని పీజీ కూడా KG to PG అని చెప్పి పీజీ కోర్సెస్ కూడా మన కొన్ని గురుకుల పాఠశాలలో కూడా స్టార్ట్ చేస్తున్నాడు. అదే మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 8 తరగతి దాకా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఈసారి కూడా ప్రారంభించిండు. మన సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు, మా విద్యాశాఖ మంత్రివర్యులకు ధన్యవాదాలు, మా మేయర్కు, మా ఎమ్మెల్సీ గారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అట్లాగే ఉపాధ్యాయుని కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ గారు మన టీచర్లందరికీ ఎంతో ఆప్తులు. మా బావగారు అయినటువంటి శ్రీ కాటపల్లి జనార్దన్ రెడ్డి గారికి, మన గౌరవ కమిషనర్ గారికి, గౌరవ PRTU జిల్లా అధ్యక్షులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అడ్వకేట్ జేఏసీ నాయకులు. ఈ నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన సీఎం కేసీఆర్పై పార్లమెంట్ సభ్యుడిగా ఉండి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన అరవింద్పై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని 2 టౌన్ సీఐ శ్రీధర్కు పిటిషన్ అందజేశారు. ఒకటే కదా అరవింద్ అన్ని వివరంగా ఆలోచించారు. స్టార్టింగ్ అందరూ అట్టుకోండి, అట్టుపోయ్యండి. ఈరోజు 14/6/2002 మన పత్రికా విలేకరుల సమావేశంలో, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాల్లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు దాదాపు 2001 నుండి తెలంగాణ రాష్ట్ర పార్టీని స్థాపించి తెలంగాణ ఏర్పడే వరకు ఒక శాంతియుత పోరాటం నడిపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక భూమి పోషించిన మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద, అదేవిధంగా 2 సార్లు ప్రజలు అతన్ని ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కించి ప్రజాస్వామ్యంగా వెనుకబడిన ముఖ్యమంత్రి పైన అసభ్యకరమైన పదజాలాలు 14/6/2022 మాట్లాడడం జరిగింది. అవి అప్రజాస్వామికమైనవి, చాలా అనైతికమైనవి. అవి ఒక ముఖ్యమంత్రి, ఒక సామాన్యుని కూడా తిట్టలేని పరిస్థితిలో ఒక పార్లమెంటు సభ్యుడే ఉండి అగౌరవపరిచే విధంగా కేసీఆర్ని మాట్లాడటం మీ ఖమ్మం జిల్లా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, ఖమ్మం జిల్లా TRS లీగేసర్ తీవ్రంగా ఖండిస్తున్నాం. అందువల్ల ఇవాళ ఈ ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ధర్మపురి అరవింద్పై, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్పై కేసు రిజిస్టర్, కుట్ర కేసు, అదేవిధంగా కాన్స్పిరసీ కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి, రిజిస్టర్ చేసి అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ. భారీ వర్షాలకు కురుస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని బీజేపీ మాజీ మంత్రి విజయ రామారావు అన్నారు. ఖమ్మం నగరంలో ఓ హోటల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో వరదలు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదని ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన 1000 కోట్ల నిధుల హామీ తక్షణమే అమలు చేయాలని మాజీ మంత్రి విజయ రామారావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం తాను ఏదో ఆశించి మేడిగడ్డకి మార్చడం వల్ల లక్షల కోట్ల డబ్బులు నీలిపాలయ్యాయని అన్నారు. 1000 కోట్ల రూపాయలు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆశించిన ఫలితాలు రాలేదని విమర్శించారు. మోడీ సభకి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి విజయ రామారావు తెలిపారు.
ఈరోజు ఖమ్మం పార్టీ సమావేశానికి వచ్చిన సందర్భంగా పొద్దుటి నుండి ఇక్కడ రివ్యూ సమావేశాలు జరుగుతున్నవి. అయితే ఈ రివ్యూ కార్యక్రమంలో నిన్న మొన్న రాష్ట్ర వ్యాప్తంగా పర్టికులర్గా ఈ గోదావరి నది తీరం వెంబడి ప్రవహించినటువంటి అధిక వర్షం వల్ల ప్రవాహము, వరదలు, వాటి వల్ల జరిగిన నష్టాలు, మరి ప్రజల కష్టసుఖాలు కూడా చర్చకు ఈ సందర్భంగా వచ్చినాయి. అయితే ముఖ్యమంత్రి గారు కూడా భద్రాద్రిని సందర్శించిపోయారు. ఆయన వచ్చేది రాకపోయేది రావాలని అనుకోలేదు ముఖ్యమంత్రి. గవర్నరు వరద ప్రాంతాలను, ముంపు ప్రాంతాలను సందర్శిస్తున్నది కాబట్టి గవర్నరే వెళ్ళి పరామర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రాలేదని అపహాస్యం పాలైంది. చర్చకు వస్తుంది ఈ అంశం. ప్రజలు మరి చులకనగా చూస్తారు. పార్టీ బలహీన పడుతుంది. పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ మరి బదనాం అవుతుందని తక్షణమే సమాచారం తెలవగానే గవర్నర్ రాత్రి బయలుదేరుతుందని తెలియగానే మరి ఆయన హైదరాబాద్ నుండి వరంగల్కి వచ్చి హనుమకొండ నుంచి ప్రొద్దున బస్సులో మరి భద్రాద్రి సందర్శించిన సందర్భంగా ముఖ్యంగా గతంలో అనేక సందర్భాలలో హైదరాబాదు, వరంగల్, ఇతర నగరాలలో గత 4-5 సంవత్సరాలలో వచ్చినటువంటి వరదలు, జరిగిన నష్టం, ఆ సందర్భంగా కూడా మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు వరద బాధితులకు సహాయార్థం అనేక హామీలు. హైదరాబాద్లో వ్యక్తికి మనిషికి 10,000 ఇస్తున్నారు. వరంగల్లో వరదలు కొట్టకపోతే కూడా మరి అక్కడ కూడా వాగ్దానాలు చేసినారు. మరి ఇక్కడ భద్రాచలం గతంలో వచ్చిన సందర్భంగా కూడా పట్టణ అభివృద్ధి కొరకు, రామాలయం అభివృద్ధి కొరకు కనీస వసతులు కల్పించేందుకు మరి ప్రభుత్వ పరంగా ఉదారంగా ముఖ్యమంత్రిగా 100 కోట్ల రూపాయలు ఇస్తారని కూడా గతంలో ప్రకటించింది. ఇప్పుడు వరదల సందర్భంగా వచ్చి దానికి ఇంకో పక్క సున్నా పెట్టిండు. 1000 కోట్లు ప్రకటించిపోయినట్టు మరి వార్తలలో ముఖ్యమంత్రి ప్రకటించిన అంశాన్ని మనం గమనించాం. అయితే ఈ సందర్భంగా ఒకటి మన అందరికీ అనుమానం వస్తుంది. ముఖ్యమంత్రి యొక్క తత్వం, ముఖ్యమంత్రి ఉచిత హామీలు ఇచ్చి మర్చిపోవడం, హామీలు ఇచ్చి మోసం చేయడం, అవసరానికి జనాన్ని నమ్మించడం, అందులో సిద్ధాస్తుడు. ఆయనకు అనేక ఆరితేరినటువంటి వ్యక్తి, అనేక విద్యలు వచ్చినటువంటి వ్యక్తిగా మరి ఇప్పుడు ఇక్కడ ఏవైతే 1000 కోట్లు ప్రకటించిండో, ఏదైతే 1000 కోట్లు ఇస్తామన్నాడో బీజేపీ పార్టీ పక్షాన లేదా ఖమ్మం వాసుల పక్షాన అది తక్షణమే అమలు కావాలి. ఇప్పటికీ కావాలి. భద్రాద్రిలో కానీ గోదావరి నది పొంటి ఉన్న ముంపుకు గురైనటువంటి మన బార్డర్ వరకు ఉన్నటువంటి అనేక గ్రామాలలో మరి ముఖ్యమంత్రి మొన్న చెప్పిండు, మీరు ఇంతవరకు కూడా డబ్బు పంపిణీ, మీ సహాయము, ఆర్థిక సహాయము ప్రకటించినటువంటి మద్దతు మాత్రం ఎక్కడ కూడా కనిపించడం లేదు. మరి తక్షణమే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రి ప్రకటించడు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, మరి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఆ డబ్బు వారికి ఆ సహాయాన్ని వరద బాధితులకు అందించాలని మరి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి దీని నిజంగా వరద రావడానికి
ప్రకృతే కారణం కావచ్చు. కానీ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, ఏదో క్లౌడ్ బర్స్ట్ అయిందట. క్లౌడ్ బర్స్ట్ అంటే మామూలుగా ఒక పరిధిలో ఓ 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ల పరిధిలో అధిక వర్షపాతం ఒకటేసారి పడితే క్లౌడ్ బర్స్ట్ అంటారు. కానీ మొన్న వచ్చినటువంటి వర్షాలు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక జిల్లాలలో విస్తృతంగా అనేక జిల్లాల సందర్భంగా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుకు లెక్కపత్రం ఉండదు, కాగు లెక్కలు ఉండవు. కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ వాటిని తనిఖీ చేయరు. ప్రభుత్వం 100 కోట్లు అంటే 100 కోట్లు, 1000 కోట్లు అంటే 1000 కోట్లు ఇచ్చినారని రాసుకుంటే దాన్ని తనిఖీ చేయరు. అట్లాగే ఈ వరదల సందర్భంగా జరిగినటువంటి ఆస్తి నష్టం కూడా ప్రభుత్వం నివేదిస్తే దానికి కూడా మరి ఎన్ని నష్టపరిహారాన్ని చూపెట్టి దాన్ని ప్రభుత్వం చూపెట్టినటువంటి లెక్కలను పరిగణలోకి తీసుకుంటారు. కానీ కోరీలు ఉండవు, ఇది ఇంత అయిందా, అంత అయిందా, అంత నష్టమైందా అని అడగరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకు చెప్పినంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ఎక్కడో కట్టాల్సినటువంటి తుమ్మిడిఎట్టి దగ్గర మొదలైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తనకు అనుకూలంగా మరి తనకు లబ్ధి పొందే విధంగా తాను ఏదో ఆశించి మరి అందులో కమిషన్ల కొరకో ఇంకేదో దాని కొరకు ఆ తుమ్మిడిఎట్టి నుంచి మరి ఇక్కడ మేడిగడ్డకు మార్చి కట్టడం వల్ల ఈరోజు 1,00,000 కోట్ల డబ్బు నీళ్ల పాలైంది. దాదాపు కుటుంబము వాళ్ళ ఇళ్లకు పోయింది. గండి కొట్టిండు, రాష్ట్ర ఖజానాను గండి కొట్టి కాళేశ్వరం ద్వారా కేసీఆర్ ఇంటిని నింపుకున్నాడు. ఇవన్నీ కూడా మరి రేపు ఈ కాళేశ్వరం వరద తర్వాత బహిర్గతం అయితే చర్చకు వస్తే మరి పరిస్థితి ఏమవుతుందని ముందుగానే ఏమన్నాడంటే క్లౌడ్ బర్స్ట్ అని చెప్పిండు. అంటే నాదేం తప్పులేదు, ఈ అధిక వర్షాలతో వరదల వల్ల నేనైతే నిజాయితీగానే చేసినా మరి కొట్టుకపోయింది, పెట్టిన పెట్టుబడి అంతా 1,00,000 కోట్లు రేపు కూడా పనిచేయకపోవచ్చు, మీరు ఏమనుకోవద్దని దీని మీద ఎంక్వైరీ అడగద్దు, కాగు కూడా అభ్యంతరాలను లేవనెత్తద్దు, ప్రతిపక్షాలు లేవనెత్తకూడదు. ఇంకేదైనా మరి ప్రజా సంఘాల, పాత్రికేయుల, మేధావుల ఎవరికి కూడా అనుమానం రాకుండా ముందు జాగ్రత్త కొరకు మరి తను చేసిన మోసాలను బహిర్గతం కాకుండా తప్పించుకునేందుకు మరి క్లౌడ్ బర్స్ట్ అని ఇక్కడ కొత్త మన భద్రాద్రిలో చెప్పి వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి గారు. నిజంగా ఇది గత చరిత్రలో ఇంత పెద్ద కుంభకోణం జరగలే. గత చరిత్రలో ఇంత పెద్ద ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టిన సందర్భాలు ఏ ముఖ్యమంత్రి కానీ గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు ఎక్కడ కూడా చేయలే. ఇది ఇక్కడనే కాదు, దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాలలో ఇది కేసీఆర్ చేయగలిగిండు, కేసీఆర్ చేసుకోగలిగిండు. మరి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు, తెలంగాణ సమాజాన్ని మరి దగా చేసిండు. ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో కూడా ఉపయోగంలోకి వచ్చే అవకాశం లేదు. కిరణ్ గారు, చెప్పేవాళ్ళు ఎన్నో చెబుతారు, ఎన్నో విమర్శలు కూడా చేస్తారు. కానీ యువత తమ విచక్షణతో వాటిని గ్రహించండి, లోతుగా ఆలోచించండి. తెలంగాణ వచ్చాక రాకముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో బేరీజు వేసుకోవాలని, రాష్ట్రంలో వచ్చిన మార్పులపై ఆలోచిస్తే వాస్తవాలు బోధపడతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి నిరుద్యోగులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఈడెన్ గార్డెన్లో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ కూతురు కీర్తిశేషురాలు జ్యోతి పేరిట నిరుద్యోగ యువకులు 500 మందికి స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేశారు. కొన్ని నెలల పాటు సొంత ఖర్చుతో ఉచిత శిక్షణ అందజేసిన ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఉచితంగా స్టడీ మెటీరియల్ కూడా పంపిణీ చేయడం పట్ల మంత్రి సవితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులను ఉద్దేశించి మంత్రి సవితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాకముందు ఇప్పుడు వచ్చాక విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో యువతకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని అన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత విద్యకు సంబంధించి సంస్కరణలు తీసుకొస్తూ విద్యాశాఖలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 1000 గురుకులాలు ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలను పెంచుతూ భవిష్యత్తు తరాలకు బాటలు వేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మనందరికీ తెలిసి ఈరోజు గురుకులాలలో అడ్మిషన్స్ కావాలి. ఒక్కొక్క స్టూడెంట్ మీద 1,20,000 ఖర్చు పెడుతూ మంచి నాణ్యత అయిన విద్యను అందిస్తూ ఈరోజు ప్రైవేట్ కాలేజీల కన్నా ప్రైవేట్ స్కూల్స్ కన్నా మంచి రిజల్ట్స్ ఈరోజు గురుకులలో సాధించినారంటే దాని వెనకాల ప్రభుత్వం చేస్తున్న కృషిని గమనించాలని కోరుతా ఉన్నాను. దాంతోపాటు గౌరవ శాసనసభ్యులు షాద్నగర్ ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారు చెప్పినట్టు 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత 100% ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు 480 జూనియర్ కాలేజెస్ ఉంటాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 1050 జూనియర్ కాలేజెస్ అప్గ్రేడ్ చేసిన ప్రతి గురుకులంని కస్తూర్బా కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, అదేవిధంగా గురుకులాలు కావచ్చు, ప్రతి గురుకులాన్ని ప్రతి కస్తూర్బా మోడల్ స్కూల్స్ ని కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. అట్లా అప్గ్రేడ్ చేసిన దాంట్లో భాగంగా ఈరోజు 1050 గురుకులాలలో అప్గ్రేడ్ చేస్తున్న సందర్భంలో జూనియర్ కాలేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాంతోపాటు డిగ్రీ కాలేజెస్ ఒక 80 డిగ్రీ కాలేజెస్ అప్గ్రేడ్ చేయడం జరిగింది గురుకులాలలో. ఒక 2 పీజీ కాలేజెస్. నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత విద్యకు సంబంధించి సంస్కరణలు తీసుకొస్తూ విద్యాశాఖలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 1000 గురుకులాలు ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలను పెంచుతూ భవిష్యత్తు తరాలకు బాటలు వేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మనందరికీ తెలిసి ఈరోజు గురుకులాలలో అడ్మిషన్స్ కావాలి. ఒక్కొక్క స్టూడెంట్ మీద 1,20,000 ఖర్చు పెడుతూ మంచి నాణ్యత అయిన విద్యను అందిస్తూ ఈరోజు ప్రైవేట్ కాలేజీల కన్నా ప్రైవేట్ స్కూల్స్ కన్నా మంచి రిజల్ట్స్ ఈరోజు గురుకులలో సాధించినారంటే దాని వెనకాల ప్రభుత్వం చేస్తున్న కృషిని గమనించాలని కోరుతా ఉన్నాను. దాంతోపాటు గౌరవ శాసనసభ్యులు షాద్నగర్ ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారు చెప్పినట్టు 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత 100% ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు 480 జూనియర్ కాలేజెస్ ఉంటాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 1050 జూనియర్ కాలేజెస్ అప్గ్రేడ్ చేసిన ప్రతి గురుకులంని కస్తూర్బా కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, అదేవిధంగా గురుకులాలు కావచ్చు, ప్రతి గురుకులాన్ని ప్రతి కస్తూర్బా మోడల్ స్కూల్స్ ని కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. అట్లా అప్గ్రేడ్ చేసిన దాంట్లో భాగంగా ఈరోజు 1050 గురుకులాలలో అప్గ్రేడ్ చేస్తున్న సందర్భంలో జూనియర్ కాలేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాంతోపాటు డిగ్రీ కాలేజెస్ ఒక 80 డిగ్రీ కాలేజెస్ అప్గ్రేడ్ చేయడం జరిగింది గురుకులాలలో. ఒక 2 పీజీ కాలేజెస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు దాటి ప్రవహిస్తున్న గోదావరి నీటి ప్రవాహంలో మునిగిన గ్రామాలలో విషపూరిత సర్పాలు ఇతర ప్రాణులు రావడంతో ముంపు గ్రామాల్లోని ప్రజలు ఏ సమయంలో ఏ విష సర్పాలు కాటువేస్తాయోనని ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో అశ్వాపురం మండల పరిధిలోని నెల్లిపాక గ్రామ పంచాయతీ శివారులో నీట ముడుగులో ముసలి కనిపించడంతో యానిమల్ రెస్క్యూ టీం హైదరాబాద్ వారికి సమాచారం అందించగా వారు వచ్చి ఆ ముసలి పిల్లను బంధించి సమీపంలో ఉన్న గోదావరి నదిలో విడిచిపెట్టినట్లు యానిమల్ రెస్క్యూ టీం సభ్యులు తెలియజేశారు. అన్న కొంచెం బ్యాక్ వెళ్ళండి అన్న, అలా బ్యాక్ వెళ్ళండి అన్న. మేము మీ షేర్ చేస్తామన్నా. ఫోటోలు పంపిస్తామన్నా, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటాయి, ఫేస్బుక్ లో కూడా. యానిమల్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చర్ల మండలంలోని ముంపుకు గురైన గ్రామాలను సందర్శించిన ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్. పోలీసు శాఖ నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రజలకు ఆత్మవిశ్వాసం కల్పించిన అధికారులు. సీఎం కేసీఆర్ కృషి వల్ల ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులో చూస్తున్నామన్న మంత్రి మల్లారెడ్డి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కంప్లైంట్ చేసిన అడ్వకేట్ జేఏసీ నాయకులు.
భారీ వర్షాలు కురుస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదం. బీజేపీ మాజీ మంత్రి విజయ రామారావు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.